ఓకే. గుడ్ ఈవెనింగ్ స్టూడెంట్స్ అందరికి. సో, నేనిప్పుడు వచ్చేసి మీకేంటి అంటే బిఫోర్ క్లాస్‌లో ఆల్రెడీ మీకు నెట్వర్క్ యొక్క స్కోప్ గురించి అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశా. నెట్వర్క్ యొక్క స్కోప్ అంటే లాన్, వాన్, అదర్స్, సో లోకల్ ఏరియా నెట్వర్క్స్ వీటన్నిటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశా. సో, వాటి యొక్క ఎక్విప్‌మెంట్స్ గురించి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, నిన్న క్లాస్ మనం సమ్ ఇంపార్టెంట్ మీటింగ్ ఉండటం వల్ల ఏంటి అంటే, సో హోస్ట్ నేమ్ దగ్గర అయితే మనమైతే ఆపేయాల్సొచ్చింది. సో, హోస్ట్ నేమ్ అంటే ఏంటి అంటే నథింగ్ బట్ కంప్యూటర్ నేమ్ అని అయితే మీకు లాస్ట్ క్లాస్‌లో నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో కంప్యూటర్ నేమ్ అంటే ఏంటి అంటే ఇప్పుడు నా డివైస్ ఉంది. సో నా డివైస్ కి నాకు ఒక పేరు నా డివైస్ కి ఒక పేరు ఉంటుందన్నమాట. సో ఆ పేరుని ఏమంటాము అంటే హోస్ట్ నేమ్ అని అయితే మనం పిలుస్తూ ఉంటాం అన్నమాట. ఈ హోస్ట్ నేమ్ ద్వారా ఏంటి అంటే ఫాస్ట్ గా అయితే మనం ఒక డివైస్ ని గుర్తించడానికి పనికొస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు నేను బిఫోర్ క్లాస్ లో ఏం చెప్పాను అంటే నా పేరు రఘు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు నిక్ నేమ్ వచ్చేసరికి చిన్నానో చిన్నునో సంథింగ్ ఏదో ఒకటి ఉంది. నా కాలేజీలో వాళ్ళు ఏం చేస్తారు అంటే నా దగ్గరకు వచ్చేసి నన్ను గుర్తించడానికి నాకు స్టూడెంట్ ఐడీ నంబర్ ఉంటుంది. దాంతో పాటు అదే కాలేజీలో ఐడెంటిటీ కార్డ్ ఉంటుంది కదా! సో, ఐడీ కార్డ్ నంబరు లేదా హాల్ టికెట్ నంబరు లేకపోతే నా పేరు, నా ముద్దు పేరు. సో, ఇలా చాలా ఉంటాయి. ఏది పెట్టి పిలిచినా కూడా నేనే పలుకుతాను. అవునా కాదా? సో, నథింగ్ బట్ మనం హోస్ట్ నేమ్ మిగతావి గాని నెట్ బయోస్, ఐపీ అడ్రెస్, మ్యాక్ అడ్రెస్ ఇవన్నీ ఏంటి అంటే వాటి యొక్క నిక్ నేమ్స్ అన్నట్టు మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? వాటి యొక్క నిక్ నేమ్స్. ఓకేనా? హోస్ట్ నేమ్ అన్నమాట. హోస్ట్ నేమ్ అనేది యాక్చువల్లీ ఇట్స్ ఎ ఫ్రెండ్లీ నేమ్ అన్నమాట. ఈ ఫ్రెండ్లీ నేమ్ లో ఏమవుతుంది అంటే మనం హ్యూమన్ పిలుచుకుంటే లాంగ్వేజ్ లోకి ఈ హోస్ట్ నేమ్ అనేది ఉంటుంది. ఈ హోస్ట్ నేమ్ ద్వారా మనం ఒక నెట్వర్క్ ని ఈజీగా మ్యాప్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాస్ట్ నెట్వర్క్ అయితే ఉంది. ఆ వాస్ట్ నెట్వర్క్ ఏంటి అంటే ఒక వైఫై తీసుకోండి. వైఫైకి ఒక 40-50 డివైస్‌లు అయితే కనెక్ట్ అయి ఉంటాయి. రైట్? సో 40-50 డివైస్‌లు కనెక్ట్ అయి ఉన్నప్పుడు ఆ 40-50 డివైస్‌ల్లో మన డివైస్‌ని మనం మ్యాప్ చేసుకోవడానికి ఏం చేస్తూ ఉంటామంటే హోస్ట్ నేమ్‌నయితే ఈజీగా గుర్తుపెట్టుకుంటామన్నమాట. హోస్ట్ నేమ్ అంటే మనం పలికే లాంగ్వేజ్ లో అన్నమాట. లైక్ రఘు. సో ఇట్లా ఐడీ నెంబర్ ని గుర్తుపెట్టుకుంటారా అందరూ? సో గుర్తుపెట్టుకోరు. కాలేజీలో నా స్టూడెంట్స్ మీరైనా గానీ, ఇంకెవరైనా గానీ, మా కాలేజీలో మా ఫ్రెండ్స్ అందరూ కూడా నా పేరు రఘు అయితే రఘు అని గుర్తుపెట్టుకుంటారు. అంటే నా స్టూడెంట్ ఐడీ నంబర్‌తో మాక్సిమం అందరూ అయితే గుర్తుపెట్టుకోరు కదా! అట్లా గుర్తించడానికి ఏంటి అంటే హోస్ట్ నేమ్ అని అయితే ఉంటుంది. ఓకేనా? ఇది. సో హోస్ట్ నేమ్ గురించి మీకు అర్థం కావాలి అంటే నేను మీకు రిజిస్ట్రీ ఎడిటరీ అయితే ఓపెన్ చేస్తా. అసలు ఈ రిజిస్ట్రీ ఎడిటరీ ఏందని చెప్పేసి మీకు డౌట్ అయితే రావచ్చు. సో ఈ రిజిస్ట్రీ ఎడిటరీ ఏంటి అంటే మన కంప్యూటర్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్, మన కంప్యూటర్ కి సంబంధించిన అన్ని ఫైల్స్, లోకో ఫైల్స్ మొత్తం కూడా ఇక్కడైతే ఉంటాయన్నమాట. సో ఇక్కడ నుంచి ఏంటంటే మనం యాక్సెస్ చేసుకోవడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. రైట్? సో దీనికి మన యొక్క ఏంటి అంటే ఆ రిజిస్ట్రీలో ఈ లొకేషన్ గనక మనం వెళ్తే, ఈ లొకేషన్ గనక మనం వెళ్తే, సో మన యొక్క హోస్ట్ నేమ్ అనేది కనపడుతుంది. సో ఇక్కడ చూడండి హోస్ట్ నేమ్ అని చెప్పేసి కనిపించిందా? సో ఇంకా చూడండి. సో ఇదంతా కూడా మనం అయితే ఒకసారి దీనైతే ఇలా పక్కన పెట్టేద్దాం. ఓకేనా? సో నేనైతే కాపీ చేసుకుంటాను. సో మీకు అర్థం కావడం కోసం దీని యొక్క లింక్ కూడా నేను మీకు ఇక్కడ కాపీ పేస్ట్ అయితే చేస్తాను. ఓకేనా? సో కాపీ. సో ఇక్కడొచ్చేసి లింక్ అన్నమాట. సో ఇప్పుడు చూడండి. మనం ఈ లింక్ లోకైతే వచ్చిన తర్వాత వన్స్ ఇక్కడ చాలా వరకు అయితే ఉంటాయి. ఇవన్నీ ఫైల్సేనండి. ఇవన్నీ ఫైల్సే. కంప్యూటర్‌కి సంబంధించిన ఎవ్రీ ఫైల్. సో ఫస్ట్ ఎక్కడొచ్చాం మనం హెచ్‌క్యూ లోకల్ మిషన్ లోకైతే వచ్చాం. ఆ నెక్స్ట్ వచ్చేసరికి ఆ లోకల్ మిషన్‌లో సిస్టమ్ అనే ఒక ఫోల్డర్‌నైతే ఓపెన్ చేసాం. అక్కడి నుంచి కంట్రోల్ సెట్ 001 అనే ఫోల్డర్‌ని ఓపెన్ చేసాం. ఆ నెక్స్ట్ సర్వీసెస్ అనేది ఓపెన్ చేసాం. సర్వీసెస్‌లో మనం టీసీపీ ఐపీ అనే దాన్ని మనం ఎక్స్‌పాండ్ అయితే చేసాం. సో టీసీపీ ఐపీ ఓకేనా? సో టీసీపీ ఐపీని మనం ఎక్స్‌పాండ్ అయితే చేసాం. ఆ టీసీపీ ఐపీలో ఏంటంటే పారామీటర్స్ లోకైతే వెళ్ళాం. సో పారామీటర్స్ లో ఏంటి అంటే మీకు ఇక్కడ సైడ్ కనిపిస్తుంది కదా! సో ఈ ఫైల్స్ అయితే ఉంటాయన్నమాట. ఓకేనా? సో ఈ ఫైల్స్ లో క్లియర్ చూపిస్తుంది చూడండి హోస్ట్ నేమ్ అని చెప్పేసి. డెస్క్‌టాప్ 5 సో 677 ఈక్యూ అని. ఎన్‌వి హోస్ట్ నేమ్ రఘునాయుడు అని పెట్టుకున్నా ఆటోమేటిక్‌గా మీరు కావాలంటే మార్చేసుకోండి. లేదు హోస్ట్ నేమ్ మార్చేసుకోవాలంటే జస్ట్ నేను ఇది కొట్టేస్తాను ఇక్కడ రఘునాయుడు అని చెప్పేసేసి హోస్ట్ నేమ్ అయితే చేంజ్ చేసేస్తాను. ఓకేనా? సో మీరు కావాలంటే మీ హోస్ట్ నేమ్ ఏదైనా పెట్టుకోవచ్చు గుర్తుంచుకోవడానికి. ఓకేనా? సో ఇంకా దీనికన్నా సింపుల్ గా మీకు ఇదంతా నా వల్ల కాదు సార్ అనుకుంటే మీరు సీఎండీ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఓకేనా? సీఎండీని ఓపెన్ చేసినా కూడా ఏంటి అంటే కమాండ్ ప్రాంప్ట్ లో జస్ట్ మీరు ఇక్కడ హోస్ట్ నేమ్ ఓకేనా? హెచ్ఓఎస్టీ హోస్ట్ ఎన్ఏఎంఈ నేమ్. సో ఇక్కడ చూడండి ఇక్కడ లోకల్ ఫైల్స్ లో ఏవైతే నేమ్ అని ఉందో సో అట్లాగే మనం ఇక్కడ ఇచ్చినట్లయితే కనుక మనకి హోస్ట్ నేమ్ అయితే డిస్ప్లే అయితే అవడం అయితే జరుగుతుంది. సో ఎంటర్ అయితే చేసాం. ఎంటర్ చేస్తే నాకేమని వచ్చింది పేరు రఘు నాయుడు. సో ఓకే. మనం ఏంటి అంటే ఈ హోస్ట్ నేమ్ ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మార్చేస్తాను. ఓకేనా? సో మార్చేసి సో నేను చిన్న అని పెడతా. ఓకేనా? సో చిన్న అని పెట్టేసి నేను మళ్ళీ సేమ్ పైన కమాండ్ ఇక్కడ ఇచ్చి రన్ చేస్తా. సో రన్ చేస్తే ఏమైంది నాకు చిన్న అని అయితే మారిపోయింది. అంటే నా యొక్క డెస్క్‌టాప్ యొక్క నా యొక్క కంప్యూటర్ యొక్క నేమ్ అనేది నేను మార్చడం అయితే జరిగింది. సో ఇలా మీరు కావాలంటే మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. సో అండ్ దాంతో పాటు కిందల ఎన్‌వి హోస్ట్ నేమ్ అని ఉంది.
సో ఇది కూడా మార్చుకోవాలంటే మార్చుకోండి. ఎక్స్టర్నల్ నెట్వర్క్ కేసెస్ లో మీకు ఏంటి అంటే ఇది వర్క్ అవడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో సిఎండి గురించి కమాండ్ ప్రాంప్ట్ ఇది విండోస్ కి సంబంధించిన టెర్మినల్ అన్నమాట. ఓకేనా? సో ఇది విండోస్ కి సంబంధించిన టెర్మినల్. దీంట్లో సమ్ కమాండ్స్ అయితే ఉంటాయి. సో ఎల్ఎస్ అని కొడితే రాదు. ఇట్స్ నాట్ రికగ్నైజబుల్ ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ కమాండ్. మీరు ఖాళీ లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లో మీరు ప్రతిదీ కూడా ఫైల్ రూపంలో అయితే సేవ్ అయి ఉంటుంది కదా. సో అట్లాగే ఇక్కడ కూడా ఏంటి అంటే కొన్ని కమాండ్స్ ఉంటాయి. సో దానికి సంబంధించి ఆ కమాండ్స్ అనేవి కమాండ్ ప్రాంప్ట్ లో మనకి వర్క్ అయితే కనుక మనం యూజ్ చేసుకోవచ్చు. బిఫోర్ మీరు ఏంటి అంటే ఖాళీ లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లో క్లియర్ అనే కమాండ్ ఇస్తారు. బట్ ఇక్కడ క్లియర్ అనే కమాండ్ ఇస్తే ఇట్స్ నాట్ రికగ్నైజ్డ్ యాజ్ ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ కమాండ్, ఆపరబుల్ ప్రోగ్రామ్ ఆర్ బ్యాచ్ ఫైల్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇక్కడ క్లియర్ అనే కమాండ్ అయితే ఇవ్వద్దు. మీరు సిఎల్ఎస్ అనే కమాండ్ ఇస్తే సో క్లీన్ ద స్క్రీన్ అనమాట. సిఎల్ఎస్ అని ఇస్తే చాలా మందికి సిఎల్ఎస్ అనేది పనికిరాదు అనమాట. సో కొంతమంది కొడుతుంటే ఏంటి అంటే సిఎల్ఎస్ రాదు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఏంటంటే ఏదన్నా స్క్రిప్ట్ రన్ అవుతున్నప్పుడు కానీ లేదా ఏదైనా టూల్ రన్ అవుతున్నప్పుడు కానీ సో మీకు వర్క్ అవ్వదు అనమాట. ఓకే, లెట్స్ ఎనఫ్. ఇక్కడ మెయిన్ గా మీకు అర్థం కావాల్సింది ఏంటి అంటే హోస్ట్ నేమ్ అనేది సో ఇలాగా మనం కావాలంటే మార్చుకోవచ్చు అని చెప్పేసి అయితే ఉంటుంది కదా. సో అదైతే చూసుకోండి. ఓకేనా? సో నేను హోస్ట్ నేమ్ ని డిఫాల్ట్ అయితే పెట్టేస్తున్నాను. సో రఘునాయుడు అని చెప్పేసి. ఓకేనా? సో ఒకసారి అయితే చెక్ చేద్దాం హోస్ట్ నేమ్. సో నాకు హోస్ట్ నేమ్ మారింది, రైట్. సో ఇట్లా ఉంటుంది. ఇంకా హోస్ట్ నేమ్ ఇట్లానే కాదు, మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మనం తీసుకోవచ్చు. సో ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెబ్సైట్ ని తీసుకుందాం. ఓకేనా? సో వెబ్సైట్ పేరు వచ్చేసరికి మీ అందరికి తెలిసింది www.amazon.com తీసుకోండి. ఓకేనా? సో ఈ వెబ్సైట్ అందరికైతే తెలుసు కదా. సో యాక్చువల్లీ ఇది డైరెక్ట్ గా హోస్ట్ నేమ్ తీసుకుంటుందా అంటే నో. ఓకేనా? సో హోస్ట్ నేమ్ తో డైరెక్ట్ కనెక్ట్ అవుతుందా అంటే కాదు. ఓకేనా? అది బాగా గుర్తుపెట్టుకోండి. హోస్ట్ నేమ్ తో డైరెక్ట్ కనెక్ట్ అవ్వట్లేదు, ఇది వెబ్ సర్వర్ తో కనెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు హోస్ట్ నేమ్ కి బెస్ట్ ఎగ్జాంపుల్స్ చెప్పాలి అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నేమ్ తీసుకోండి. నేమ్ వచ్చేసరికి ఓకే ఏదన్నా సర్వర్ తీసుకోండి. ఓకేనా? సర్వర్ అండ్ కిందలో వచ్చేసరికి సర్వర్ 1 అండ్ కిందలో వచ్చేసరికి సర్వర్ 2. ఓకేనా? అండ్ ఇంకా కిందలో వచ్చేసరికి సర్వర్ 3 అనమాట. సో రిమెంబర్ ఇదంతా నేను ఎందుకు రాశాను అంటే మీకు అర్థం కావడం కోసం రాశాను. ఓకేనా? యాక్చువల్లీ ఇదొక హోస్ట్ నేమ్, ఇదొక హోస్ట్ నేమ్, ఇదొక హోస్ట్ నేమ్, ఇదొక హోస్ట్ నేమ్. ఓకేనా? ఈ సర్వర్ 1, సర్వర్ 2, సర్వర్ 3 సర్వర్ అనేది ఈ పేర్లలో మీరు ఏదైనా పేరు తీసుకోండి. ఓకేనా? రఘు, లిఖిత్, నేహ ఏ పేర్లైనా తీసుకోండి. తీసుకున్నప్పుడు మీకు అండర్స్టాండ్ కోసం ఇప్పుడు ఏంటి అంటే కొన్ని వెబ్సైట్ లో హోస్ట్ అయినప్పుడు ఎలా ఉంటాయంటే ఈ విధంగా అయితే చూపిస్తాయి. ఓకేనా? సో www డాట్ ఓకేనా? సో సర్వర్ డాట్ ఓకేనా, అది వాళ్ళది ఏదైతే అదైంది అనుకోండి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కాదు, రఘు డాట్ తీసుకుందాం. ఓకేనా? సో రఘు డాట్ ఇప్పుడు వచ్చేసి ఏదన్నా హోమ్ పేజ్ అనుకోండి. సో .com అనేది తీసుకుందాం. ఓకేనా? సో .com అనేది ఏంది డైరెక్ట్, బట్ కానీ ఇక్కడ డాట్స్ తో డివైడ్ అవుతుంది అనమాట. హోస్ట్ నేమ్ డాట్స్ తో డివైడ్ అయిన తర్వాత ఇప్పుడు రఘు అనే దాంట్లో ఇది ఒక వెబ్సైట్. ఈ వెబ్సైట్ లో ఏంటి నేను ఒక 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 ఏదైనా వర్డ్ ప్రెస్ వెబ్సైట్ ని హోస్ట్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు ఏంటి అంటే ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే ఎగ్జాంపుల్. ఓకేనా? example.com. సో ఇది చూడండి డైరెక్ట్ గా www.amazon.com ఎట్లా ఉంటుంది. సో www.example.com. ఓకేనా? సో ఇట్లా ఉంది. ఇక్కడ ఈ హోస్ట్ తో కనెక్ట్ అయ్యి ఈ వెబ్సైట్ హోస్ట్ అయింది అని చెప్పడానికి మనకి ఎగ్జాంపుల్ గా రఘు అనేది యాడ్ చేసుకున్నాం. ఓకేనా? సో ఇప్పుడు ఇదే కాదండి, మీరు వేరేది ఏది తీసుకున్నా కూడా ఇలానే ఉంటుంది. www. ఇప్పుడు సర్వర్ 2. ఓకేనా? సర్వర్ 2.example.com. సో ఇది ఇట్లా కూడా ఉంటాయి. కొన్ని URLs లలో ఇంకా మీకు చాలా క్లియర్ గా అర్థం కావాలంటే www. ఏదన్నా ఉస్మానియా యూనివర్సిటీ ఉంది అనుకోండి, OU. ఓకేనా? అంటే OU అనే ఒక హోస్ట్ నేమ్ అనేది మనకి క్లియర్ గా చూపిస్తుంది. ఓకేనా? OU. OU లో ఏంటి అంటే రిజల్ట్స్. ఓకేనా? రిజల్ట్స్ డాట్ మళ్ళీ డాట్ తర్వాత ఏంటి అంటే ఇంకా డాట్ తర్వాత ఏదన్నా బీటెక్ ఏదో ఒకటి తీసుకున్నారు అనుకోండి, బీటెక్ డాట్. ఓకేనా? సో బీటెక్ డాట్ నెక్స్ట్ ఏంటి 2022 అని చెప్పేసి .com అనేది ఉంది. ఓకేనా? సో ఇదనమాట. ఇలాగ డైరెక్ట్ .com అని వచ్చింది అనుకోండి లాస్ట్ లో URL వేరండి. ఓకేనా? URL వేరు, కానీ డైరెక్ట్ గా ఇంత పెద్ద డొమైన్ తో కనుక హోస్ట్ అయితే ఈ మధ్యలో OU అనేది ఒక హోస్ట్ నేమ్, రిజల్ట్స్ అనేది ఒక హోస్ట్ నేమ్, సో బీటెక్ అనేది ఒక హోస్ట్ నేమ్, ఇట్లా డైరెక్ట్ గా హోస్ట్ అయితే మీరు కొంతమంది చూసుకుంటే ఫ్రీగా కొంతమంది హోస్ట్ చేస్తూ ఉంటారు వెబ్సైట్లని. అలా హోస్ట్ చేసే వాళ్ళకి ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ GoDaddy తీసుకున్నారు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు
నువ్వు ఫ్రీగా డబ్బులు కట్టకుండా చేస్తే, ఎగ్జాంపుల్ వాళ్ళు డబ్బులు కట్టకుండా అయితే తీసుకోరు. బట్ తీసుకుంటే ఓకేనా? www.godaddy అని ఇస్తారు. అంటే వాళ్ళ హోస్ట్ నేమ్ అది. అక్కడి నుంచి మనకు కావాల్సింది మనం తీసుకుంటాం. వాళ్ళు గోడాడీ రెంట్ అని ఇచ్చి డాట్ ఇస్తారు. అంటే అప్పుడు మనకు అర్థమైతుంది ఏంటి అంటే మన యూఆర్ఎల్‌లో వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకున్నాము అని చెప్పేసేసి క్లియర్‌గా అక్కడ మెన్షన్ చేయబడుతుంది. ఓకేనా? ఇది హోస్ట్ నేమ్ అంటే. ఇంక రెంటల్ ఇచ్చిన తర్వాత మనం ఏదైనా తీసుకోవచ్చు. wincodepartner.com ఓకేనా? సో ఇట్లా. ఇక్కడ డైరెక్ట్‌గా www.wincodepartner.com వేరు. బట్ రెంట్ గోడాడీ అనేది వేరు. అవునా కదా? సో ఇట్లా. ఏది తీసుకున్నా గూడా అలానే ఉంటుంది. హోస్ట్ నేమ్ అనంగాల్నే ఇప్పుడు ఈ కంప్యూటర్‌ని నేను బిఫోర్ క్లాస్‌లో ఏం చెప్పాను అంటే ఒక సర్వర్‌గా గూడా మనం యూజ్ చేయొచ్చు. సర్వర్‌గానే కాదు క్లయింట్‌గా గూడా యూజ్ చేయొచ్చు అని చెప్పాను. అలా క్లయింట్‌గా గాని, సర్వర్‌గా గాని మనం యూజ్ చేస్తున్నప్పుడు ఒక సర్వర్‌లో అయితే గనక ఈ విధంగా హోస్ట్ నేమ్స్ అనేవి మనం చేంజ్ చేసుకుంటూ ఉంటాం. గోడాడీ, రెంట్ ఇట్లాగా. ఓకేనా? ఇంకా మీకు అర్థం కావాలి అంటే నేను ఇంకా గూడా బేసిక్ మీకు చూపిస్తాను చూడండి. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడొచ్చేసి కంప్యూటర్స్ కనెక్షన్ అని చెప్పి చెప్తాను. సో, ఇమేజెస్‌లోకైతే వెళ్తా. ఓకేనా? ఓకే. సో, ఇమేజెస్‌లోకి వెళ్తే మీరిక్కడ చూసుకున్నారు అంటే గనక ఈ ఇమేజ్‌నైతే చూడండి. ఓకేనా? సో, ఈ ఇమేజ్‌ని చూస్తే యాక్చువల్లీ ఇది సర్వర్. ఓకేనా? సో, ఇది ఇట్లా ఉంది. ఒక కంప్యూటర్ సర్వర్ లెక్క తీసుకోండి. ఓకేనా? సో, ఈ కంప్యూటర్ ఏం చేస్తది అంటే, ఈ కంప్యూటర్‌లో డేటా అనేది స్టోర్ అవుతుంది. ఇదిగోండి ఇక్కడ 3 కంప్యూటర్స్ ఉన్నాయి. ఈ కంప్యూటర్స్‌కి హెడ్ ఎవరు? ఈ సర్వర్ తీసుకోండి. ఓకేనా? ఈ సర్వర్ యొక్క మెయిన్ నేమ్ అనేది మనకొచ్చేస్తది. ఓకేనా? సో, మెయిన్ నేమ్ ఏంటి? ఇందాకల మనం ఎగ్జాంపుల్ తీసుకున్నట్టు గోడాడీ. ఓకేనా? సో, గోడాడీ అనేది మెయిన్ నేమ్. సో, దీని నుంచి మనం రెంటల్ తీసుకుంటుంది ఈ సిస్టమ్ నుంచి తీసుకున్నాం. ఈ సిస్టమ్ పేరేంటి అంటే రెంట్. సో, ఇట్లా. ఒక్కొక్క దాని నుంచి మనం డివైడ్ చేసుకుంటూ వచ్చేదంతా గూడా ఏంటి అంటే రెంటల్ అన్నమాట. సో, రెంటల్ దానికి ఎగ్జాంపుల్‌గా హోస్ట్ నేమ్స్. ఓకేనా? ఇది విషయం. సో, మీ అందరికి అర్థమయ్యే ఉండుంటది. ఇది హోస్ట్ నేమ్స్ అంటే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి నెట్ బయోస్. ఓకేనా? సో, నెట్ బయోస్ నేమ్స్. సో, నెట్ బయోస్ నేమ్స్ ఈస్ నథింగ్ బట్ కాల్డ్ యాస్ హోస్ట్ నేమ్స్. హోస్ట్ నేమ్స్ అని గూడా మనం పిలుచుకోవచ్చు. బట్ కానీ నెట్ బయోస్ నేమ్స్‌కి సమ్ డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ ఏంటి అంటే ఈ నెట్ బయోస్ నేమ్స్ అనే ద్వారా మనం కనెక్షన్స్ అనేవి బిల్డ్ చేస్తూ ఉంటాం. ఓకేనా? సో, కనెక్షన్స్ బిల్డ్ చేస్తూ ఉంటాం. సో, ఈ నెట్ బయోస్ నేమ్‌లో ఏంటి అంటే హ్యూమన్ లాంగ్వేజ్, రీడబుల్ లాంగ్వేజ్‌లలోనే ఉంటుంది. కాకపోతే ఏంటి అంటే అన్నీ గూడా ఇప్పుడు మీరన్నట్టు ఎట్ ది రేట్, హాషు లేదంటే మీరు 8 నంబరు ఇలా ఉంటుంది గదా! ఈ ఫాలోయింగ్ క్యారెక్టర్స్ అనేవి ఉండవనమాట. ఓన్లీ నేమ్. ఇందాక నేను రఘునాయుడు అనేది ఎలాగ పెట్టానో అట్లాగా ఓన్లీ ఒక క్యారెక్టరే తీసుకోబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వొచ్చేసి నంబర్సే తీసుకున్నావనుకో, నంబర్సే తీసుకోబడుతుంది. లేదు అంటే గనక నువ్వు డైరెక్ట్ పేరు తీసుకున్నావంటే, సో పేరే తీసుకోబడుతుంది. ఇది నెట్ బయోస్ నేమ్స్‌కి. సో దీనివల్ల మనకేంటి అంటే లాభం, సో సేమే ఉంటాయి. కాకపోతే ఇంకా గూడా ఫైండ్ జేయడానికి. ఓకేనా? ఇంకా గూడా ఫైండ్ జేయడానికి నెట్ బయోస్ నేమ్స్ అనేవి మనకి ఉపయోగపడుతూ ఉంటాయి. యాక్చువల్లీ ఇదొచ్చేసరికి 1-15 క్యారెక్టర్స్ ఉంటుంది. సో నెట్ బయోస్‌కి మీకు ఎగ్జాంపుల్ అయితే నేను జూపిస్తాను. ఫర్ ఇంటర్‌ఫేస్‌కి చెప్పా గదా! సో ఒక్కొక్క ఇంటర్‌ఫేస్‌కి ఒక్కొక్క నెట్ బయోస్ నేమ్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఇది కనెక్షన్స్‌ని బిల్డ్ చేయడానికి గూడా బాగా పనికొస్తుందని జెప్పాను కదా! సో ఇట్లా. ఆహ్, సో ఓకే. సో నెట్ బయోస్ డయాగ్రామ్ చూద్దాం ఒకసారి. సో ఇవన్నీ మీకు కొంచెం హార్డ్‌గా ఉంటాయి. కొంచెం ఈజీగా చూస్తా. హుహుహు. ఓకే. కూల్. సో కొంచెం హార్డ్ ఉంటున్నాయి ఇక్కడంతా గూడా. అంటే అంత హార్డ్‌గా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఒకసారి చూడండి ఇక్కడ గూడా చదవండి. నెట్ బేస్ నెట్వర్క్ బేసిక్ ఇన్‌పుట్ ఆర్ అవుట్‌పుట్ సిస్టమ్ ఈస్ ఎ నెట్వర్క్ సర్వీస్ దట్ ఎనేబుల్స్ అప్లికేషన్ ఆన్ డిఫరెంట్ కంప్యూటర్స్ టు కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్ అక్రాస్ ఎ లోకల్ ఏరియా నెట్వర్క్ అన్నమాట. సో లాన్. సో లాన్‌లో మనం
ఈ ఎక్స్ట్రా నేమ్ అనమాట నెట్ బయోస్ అనేది. సో ఇప్పుడు ఎలాగ నేమ్ ఇందాకలా నేమ్స్ ఉన్నాయి చూసారా? ఇప్పుడు నేను రఘునాయుడు అని పెట్టా. మనకి ఇక్కడ రిజిస్ట్రీ ఎడిటరీ గనక నువ్వు ఓపెన్ చేసినట్లయితే గనక ఇక్కడ ఎన్వి హోస్ట్ నేమ్ అనేది ఉంది. ఇట్లా మీరు కావాలంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ 2 నేమ్స్ ని మనం హోస్ట్ చేసుకోవడానికి అయితే పనికొస్తూ ఉంటుంది. 2 నేమ్స్ ఏంటంటే డిఫాల్ట్ ఇస్తారు. మనం కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇది. సో నెట్ బయోస్ కి మీకు ఒక నిమిషం ఆగండి. సో నెట్ బయోస్ మీకు అర్థమైంది యాక్చువల్ గా? ఒకసారి చెప్పండి. నెట్ బయోస్ అర్థమైందా? నో? ఓకేరా, కూల్, లైట్ తీసుకోండి. సో ఎందుకంటే నెట్ బయోస్ ఏంటంటే మనం కనెక్షన్స్ అనేవి బిల్డ్ చేసేటప్పుడు మీకు అర్థమవుతూ ఉంటాయి. నెట్ బయోస్ ఈజ్ నథింగ్ బట్ కంప్యూటర్ నేమ్. ఓకేనా? సో కంప్యూటర్ నేమ్ అయితే తీసుకోండి. సో కొంతమందికి అర్థం కాలేదు, బట్ అనదర్ నేమ్ రా, కంప్యూటర్ కి అనదర్ నేమ్. ఓకేనా? సో నెట్ బయోస్ గురించి మనం ఫ్యూచర్ లో అయితే చూద్దాం. ఓకేనా? సో దీనికి ఇంకా అర్థం కావాలి అంటే సో VMware వర్క్ స్టేషన్ ప్రోని అయితే నేను ఓపెన్ చేస్తాను. స్క్రీన్ క్లియర్ లేదా? ఒకసారి స్క్రీన్ క్లియర్ లేదేమో చెప్తారా? ఓకే. సో కంట్రోల్ కంప్యూటర్ నేమ్, రైట్? సో కంప్యూటర్ నేమ్. సో ఇక్కడ చూసుకోండి, కంప్యూటర్ నేమ్ అని వచ్చిందా? ఇదే నెట్ బయోస్. ఓకేనా? సో నెట్ బయోస్ కి కూడా సేమ్ నేమ్ వచ్చింది చూసారా? సో ఈ నెట్ బయోస్ అంటే ఇంటర్నెట్ లో ఇదే ఈ డివైస్ అని చెప్పి డిఫాల్ట్ గా ఫైండ్ చేయడానికి అయితే పనికొస్తుంది. సో దీని మీద డబుల్ ట్యాప్ చేసి మీరు కావాలంటే మార్చుకోవచ్చు. యాక్చువల్లీ ఇందాకలా నేను చూపించింది ఏంటంటే హోస్ట్ నేమ్, అక్కడ నేను 2 మార్చేశాను రఘునాయుడు అని. బట్ కానీ ఇక్కడ వచ్చేసరికి మనకి ఏంటి అంటే నెట్ బయోస్ లో నేమ్ ఇంకా డిఫాల్ట్ అలానే ఉంది. సో చూసారా? సో ఏంటి అంటే 2 టైప్స్ ఆఫ్ నేమ్స్ ని మనం అసైన్ చేసుకోవడానికి కంప్యూటర్ నేమ్ అనేది పనికొస్తూ ఉంటుంది. ఓకేనా? నెట్ బయోస్ కి జస్ట్ హోస్ట్ నేమ్ కి. ఓకేనా? ఇప్పుడైనా అర్థమైందా క్లారిటీగా? హోస్ట్ నేమ్స్ చేంజ్ చేయడం వల్ల వచ్చే లాభం ఏంటి అంటే మనకి కేవలం నెట్వర్క్ లో ఐడెంటిఫై చేయడానికి పనికొస్తుంది. ఓకేనా? సో నెట్వర్క్ లో ఐడెంటిఫై చేయడానికి. ఒక్క నిమిషం ఆగండి. ఓకేనా? ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు చూడండి ఒకసారి, స్క్రీన్ క్లియరా? ఎస్, అంతే. 2 డిఫరెంట్ టైప్ ఆఫ్ నేమ్స్ అనుకోవచ్చు. ఓకేనా? నా పేరు రఘు, స్మార్ట్ నేమ్ వచ్చేసరికి చిన్న తీసుకోండి. అలాగే స్మార్ట్ నేమ్ అనుకోండి, రైట్? సో ఇది విషయం. అండ్ మీకు నెట్ బయోస్ కి సంబంధించిన లింక్ కూడా నేను ఇక్కడైతే ప్రొవైడ్ అయితే చేస్తాను. సో ఒకసారి అయితే మీరు ఈ లింక్ ని మీరు కూడా చెక్ చేయండి, మీకు క్లారిటీ వస్తుంది. వేర్ ఇస్ టెక్స్ట్ డాక్యుమెంట్. సో నెట్ బయోస్ యొక్క లింక్ అన్నమాట ఇది. స్టూడెంట్స్ ఒకసారి రెస్పాండ్ అవ్వండి. నా వాయిస్ మీకు వినిపిస్తుందా? డిస్కషన్ గ్రూప్ లో ఒకసారి రెస్పాండ్ అవ్వండి. ప్లీజ్ టెల్ మీ. ఓకే, యాక్చువల్లీ సార్ కి చాలా ఇంపార్టెంట్ మీటింగ్ వచ్చేసింది. సో సార్ అయితే వెళ్ళిపోయారు. సో ఇవాళ అయితే క్లాస్ కొంచెం లేట్ గా స్టార్ట్ చేశారు కదా. మీకేంటంటే సేమ్ ఇదే క్లాస్ ని రేపు సార్ చేత నేను చెప్పిస్తాను. ఎవరైతే ప్రాబ్లం అయితే ఇబ్బందిగా పడవద్దు. సార్ చేత ఇదే క్లాసెస్ రేపు ఈవినింగ్ 6 o'clock నేను మళ్ళీ చెప్పిస్తాను. సో డోంట్ వర్రీ. ఓకే, అందరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. సమ్ ఇంపార్టెంట్ వర్క్ వల్ల సార్ అయితే లీవ్ అయ్యారు. సో అందరూ అయితే అండర్స్టాండ్ చేసుకోండి.
ఓకేనా? అండ్ మీకు మండే మండే కాదు, నిన్న కాదు, మొన్న క్లాస్ వచ్చేసి మీకు యూట్యూబ్ లో అయితే అప్లోడ్ చేసాము. సో ఒకసారి అయితే విజిట్ చేయండి. అండ్ నిన్నటిది, ఎస్టర్డేది, ఇవాళది కలిపి రేపు ఈవినింగ్ సార్ చెప్తారు కదా, సో అవైతే మేము అప్డేట్ చేస్తాము. సో ఒకసారి అయితే అందరూ ఉన్నారా? ఓకే, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రేపు ఈవినింగ్ 6 o'clock అయితే అందరూ వచ్చేసేయండి. ఓకేనా? సార్కి ఇంపార్టెంట్ మీటింగ్ ఉండడం వల్ల, వర్క్ ఉండడం వల్ల వెళ్ళిపోయారు. సో ఎవరైతే పెద్దగా టెన్షన్ ఏం తీసుకోవద్దు అండ్ కంగారు పడద్దు. సేమ్ ఇదే క్లాస్ ని రేపైతే చెప్తారు. ఓకేనా? సో నేనైతే వీసీ అయితే ఎండ్ చేసేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ సపోర్ట్ ఇలాగే ఎప్పుడు మాకు ఉండాలి.